హలో అండి, అందరికీ నమస్తే. నా పేరైతే లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే కచ్ వర్క్ చేస్తున్నానండి. కచ్ వర్క్ ఎలా చేసుకోవాలో ఈజీగా నేనైతే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను డిజైన్ ఎలా డ్రా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చేతులు మడత పెట్టుకుంటాం కదా, అది వేస్ట్గా అది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పైనుంచి నేను డిజైన్ డ్రా చేస్తున్నాను. 1 ఇంచు వరకు వదిలేసుకొని పైనుంచి డిజైన్ డ్రా చేశాను. ఈ డిజైన్కి అయితే నేను 1/2 ఇంచెస్ వెడల్పులోని 4 లైన్స్ డ్రా చేసుకున్నాను. మనకి ఎంత సైజు డిజైన్ కావాలో అలాగా దానికి ఇలాంటి ఈ స్కేల్ సహాయంతో నేను డిజైన్ డ్రా చేస్తున్నాను. నేను ఎలా డ్రా చేస్తున్నానో చూడండి. మనకి ఎంత సైజు బాక్సెస్ కావాలో అంత సైజు ఇలా 4 లైన్స్ మనం ఇలా గీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. నేనైతే ఒక 1/2 ఇంచి బాక్సెస్ వచ్చేలాగా అలా నేను డ్రా చేసుకున్నాను. ఇలా అయితే మనకి ఒకే సైజులో డిజైన్ లైన్ అంతా వస్తుంది. ఒకే సైజులో వస్తాయి మొత్తం. ఇదిగోండి. ఇప్పుడైతే ఈ డిజైన్కి నేను ఏవేవి ఉపయోగిస్తున్నానో మీకు చూపిస్తున్నాను. నేను సిల్క్ థ్రెడ్ ఒకటే తీసుకున్నాను, గమ్ ఒకటి, చిప్స్ లాంటివి, ఇదిగోండి ఈ చిప్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత నీడిల్కి 4 లైన్స్ థ్రెడ్ ఎక్కించుకొని ఈ బాక్స్ టైప్లో ఉంది కదా, ఒక కార్నర్ నుంచి మొదలు పెట్టుకోవాలి. కింద నుంచి నీడిల్ పైకి తీసుకొని ఇదిగోండి ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ బాక్సెస్కి ఒక ఫ్రేమ్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, దాని కింద నుంచి యువతల వైపు కూడా తీసుకొని ఈ బాక్స్ కూడా ఇలాగే సేమ్ నేను ఎలా కుడుతున్నానో కొంచెం గమనిస్తే మీకే అర్థమైపోతుంది. చిన్నది ఈ ఫ్రేమ్ కరెక్ట్గా మనకు వస్తే ఈ ఫ్రేమ్ ముందు మనకు కుట్టడం అది తెలియాలి. సెంటర్లో అయితే ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చేలాగా చూసుకోవాలి. ఏదైనా చిన్నది రెండు ఒకవైపు ఒకేలాగా వచ్చినా మనం కుట్టేటప్పుడు తేడా వస్తుంది. సెంటర్లో చూసుకోవాలి. ఒకటి పైకి ఒకటి కిందకి ఉంటుంది 4 వైపులోన. ఇప్పుడైతే ఒక కార్నర్ మొదలు పెట్టుకొని ఇదిగో ఈ సైడ్ ఉంది కదా, దాని కింద నుంచి తీసుకొని యువతల వైపు ఇది ఉంది కదా, దాని కింద నుంచి కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ చిన్న ప్లస్ టైప్లో వస్తుంది. పైనుంచి ఉన్నది కాకుండా కింద ఉంటుంది కదా, దానికి తగిలించి సూదిని పైకి లాగాలి. ఇలాగా లాగిన తర్వాత ఆ థ్రెడ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఉన్నది కాకుండా రెండో దాంట్లో నుంచి యువతల వైపు దానికి తీయాలి థ్రెడ్. ఆ తర్వాత మనం ముగ్గు కొంచెం మైండ్లో పెట్టుకుంటే ముగ్గు ఏ విధంగా వేస్తామో అదే విధంగా అలా వస్తుంది. ఈ నాట్ లాగా ఉన్నది కదా, దాని కింద నుంచి అలా తీయాలి. మళ్ళీ ఫస్ట్ది అలా వదిలేసి ఆ రెండో దాని కింద నుంచి యువతల వైపు లైన్ ఉంటుంది కదా, దాని కింద నుంచి తీయాలి. ఇదిగోండి ఈజీగా వచ్చేస్తుంది. చిన్నది మనం గమనించామంటే వచ్చేస్తుంది. ఇది కూడా అంతే. ఈ సైడ్ ఉంది కదా, ఇదిగోండి దీనికి గుచ్చాలి. సేమ్ 4 వైపులా అలాగే వస్తుంది. ఇక్కడ 2 వస్తాయి, ఒకటి పైకి ఒకటి కిందకి అలా తీసి అలా సైడ్కి అలా తీయాలన్నమాట. అదే సైడ్కి ఏం కాదు, ఆ 2 ఉంటాయి కదా, అలా కింద నుంచి పైకి తీయాలి. మళ్ళీ ఇదిగోండి సేమ్ నేను చూపిస్తున్నాను కదా వీడియోలోని,
సేమ్ అలాగే తీసుకోవాలి. మధ్యలో ఒక అల్లికలాగా వస్తుంది అలాగే. ఇదేనండి, ఈజీగా ఒక చిన్నది గమనిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కింద నుంచి తీసుకోవాలి. యువతల వైపు లైన్ ఉంది కదా, దాని కింద నుంచి కూడా తీసుకోవాలి. అండి ఇలా తీసుకొని ఇప్పుడు మళ్ళీ సైడ్కి ఈ ముందు ఉంది కదా, అది వదిలేసి ఈ చివరికి అలా తీసుకోవాలి. ఇప్పుడు దీనికి సేమ్ అలాగే మొత్తం అంతా అలా కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి, చిన్నది గమనిస్తే చాలు మనకి. నాకు కూడా రాదు, ఇది నేను నేర్చుకున్నాను, మీకు చూపించడానికే నేర్చుకున్నాను. ఇది చాలా ఈజీయే. మనం నీడిల్ లాగేటప్పుడు టైట్గా లాగకూడదు, కొంచెం లూజ్గా ఉంటే కొంచెం ముద్దగా అలా అలా కనిపిస్తుంది అన్నమాట. డిజైన్ చాలా నీట్గా వస్తుంది. గట్టిగా లాగేసామంటే గ్యాప్ ఎక్కువగా కనిపిస్తుంది. అలా అది కొంచెం నీడిల్ లాగినప్పుడు దారం చిక్కులు అది పడుతుంది. చూసుకొని నెమ్మదిగా లాగాలి, మరి టైట్గా లాగేయకూడదు. ఇంకోండి, సేమ్ అదే ప్రాసెస్లోని ఇది కూడా అలా కుట్టుకొని మనం ఫస్ట్ ఎక్కడైతే మొదలు పెడతామో అక్కడికి తీసుకురావాలి ఆ నీడిల్ని. ఇదిగోండి, మళ్ళీ దీని కింద నుంచి ఆ 2 లైన్కి అవతల వైపు తీసుకోవాలి. సేమ్ అంతే, ఒక్కొక్క బాక్స్ కూడా అలా కుట్టుకోవచ్చు. అది కూడా ఎక్కడ మొదలు పెడితే అక్కడికే తీసుకొచ్చి నీడిల్ని కిందకి దించేయడం. ఏమీ లేదండి, మనం ముగ్గు ఎలా వేసుకుంటామో సేమ్ దారం అలాగే తిరగాలి. ఇదిగోండి, ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చింది. ఇంకా నీడిల్ని కింద దించేసి కిందన ముడి వేసుకోవడమే. ఇదిగోండి, రెడీ అయిపోయింది. డిజైన్ అయితే మనకు చక్కగా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ నేను టైట్గా ఇది లాగేయడం వల్ల అప్పుడు కొంచెం సరిగా రాలేదు. తర్వాత అలాగా కుడుతూ ఉంటే మనకే తెలుస్తుంది. ఇప్పుడైతే నేను చిప్స్ అంటించేసుకుంటున్నాను. మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో చిప్స్ అంటించుకుంటున్నాను గ్లూ అప్లై చేసుకొని. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. కొంచెం ఓపిక కావాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. చిప్స్ ఇలాగ అంటించేసుకున్న తర్వాత చాలా బాగుంటుందండి. ఈ చిప్స్ బదులు ఇంకా కుందన్స్ అవి ఉంటే కుందన్స్ కూడా అంటించుకోవచ్చు. నేను హ్యాండ్స్కి ఒకదానికే కుట్టాను. కావాలంటే మీరు నెక్కి, డ్రెస్సెస్ మీదకి కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ డిజైన్ అయితే. చూడండి, చిప్స్ మొత్తం అంటించేసిన తర్వాత ఎలా ఉందో. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే పెడతాను. ఈ డిజైన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. డిజైన్ అయితే మనకు రెడీ అయిపోయింది. చిప్స్ అంటించేసుకున్నాం కదా, చూడండి ఎలా ఉందో. చాలా నీట్గా ఉంది డిజైన్ అయితే. నేను 2 హ్యాండ్స్కి వేసాను కదా, 2 హ్యాండ్స్ దగ్గర పెడతాను. చూడండి ఎలా ఉందో, చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.